మన పృథ్వీరాజు ఈ ఐపీఎల్కి సంబంధించిన మ్యాచ్లకు సంబంధించి ఎవరెవరు బలాబలాలు ఏంటి అనేది మాట్లాడుకుంటున్నాం. చాలా టీంల గురించి ఇప్పుడు దాకా మాట్లాడాం మన వేదాంత ఛానల్లో. అవన్నీ కూడా ఉన్నాయి. మీరు ఎవరన్నా మిస్ అయి ఉంటే కనుక వాటిని కూడా ఇప్పుడు దాకా చూడొచ్చు. దానికన్నా ముందు మన వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే ఇలా ఎప్పుడన్నా వీడియోలు మిస్ అయిపోయినా కూడా మీకు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు వీడియో అప్లోడ్ అవ్వగానే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఢిల్లీ క్యాపిటల్స్ ఇంతకుముందు ఢిల్లీ డేర్ డెవిల్స్ అని పెట్టుకున్నారు. దాని తర్వాత పెద్ద సక్సెస్ రాలేదని చెప్పి కొంత మార్పులు చేశారు. ఢిల్లీ క్యాపిటల్ అని మార్చుకున్నారు. అయినా కూడా పెద్ద సక్సెస్లు రావట్లేదు. క్యాపిటల్ని మార్చారు, అయినా కూడా పెద్ద సక్సెస్లు రాలేదు. ఒకేసారి ఫైనల్ దాకా వచ్చారు. అది కూడా శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీలో ఫైనల్ దాకా వచ్చారు. మళ్ళీ ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ని మార్చుకున్నారు. మళ్ళీ ఏటో శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు వేరే టీంకి క్యాప్టెన్గా చేస్తున్నాడు. కోచ్లు మారుతున్నారు, ప్లేయర్స్లు మారుతున్నారు, కెప్టెన్లు మారుతున్నారు, పేరు కూడా టీం పేరు కూడా మార్చేసుకున్నారు. అయినా కూడా వీళ్ళకి కావాల్సినంత సక్సెస్ రాలేదు. ఈసారి కూడా మళ్ళా ఇంకొక కొత్త కెప్టెన్ నాయకత్వంలో మళ్ళీ ఈసారి బరిలోకి దిగుతున్నారు. 18వ సీజన్లో 17 సీజన్లు వీళ్ళు ఇప్పటిదాకా ఆడితే 17 సీజన్లో కేవలం 6 సార్లు మాత్రమే నాకౌట్స్కి వచ్చారు, ఒకసారి మాత్రం ఫైనల్కి వచ్చారు. ఇది పరిస్థితి. సో ఈసారి కూడా ఎవరు క్యాప్టెన్ అవుతారంటే కేఎల్ రాహుల్ని తీసుకోగానే కేఎల్ రాహుల్ క్యాప్టెన్ అవుతాడు అనుకున్నారు. తీరా చూస్తే లీక్ ఇచ్చింది ఏంటంటే కేఎల్ రాహుల్ నేను క్యాప్టెన్సీ చేయనన్నాడు. అంతకుముందు మరి క్యాప్టెన్సీ చేశాడు, మరి ఇప్పుడు ఎందుకు చేయనన్నాడు? అక్కడంటే వేరే టీం వాళ్ళ ఫ్రాంచైజీ తోటి అతనికి తేడాలు వచ్చినాయి. గ్రౌండ్లోనే ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకున్నారు. అది అందరికీ తెలిసిన విషయం. కానీ ఇప్పుడు ఎందుకు వద్దనుకుంటున్నాడు? మరి ఈ టీంకి ఎందుకు చేయొద్దు అనుకున్నాడు అంటే, మరి మన ఛాంపియన్స్ ట్రోఫీలో బాగా ఆడాడు, అంతకుముందు ఆస్ట్రేలియాలో కూడా కొంచెం పర్లేదు అనిపించాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఈ క్యాప్టెన్సీ లీగ్ వల్ల నాకు ఎందుకులే, ప్లేయర్గా ఆడుకుంటే బెటర్ అని అనుకున్నాడా? మరి ఏమనుకున్నాడు తెలియదు. లేదంటే ఫ్రాంచైజీనే కేఎల్ రాహుల్ని క్యాప్టెన్గా వద్దనుకుని అలాగంటే బాగోదని చెప్పి కేఎల్ రాహులే వద్దన్నాడని చెప్పారా? మరి ఏం లీక్ ఇచ్చారు ఏంటో తెలియదు. మరి మొత్తానికి ఎవరు క్యాప్టెన్ అనేది ఆఖరి నిమిషం దాకా తేల్చకుండా ఆఖరి నిమిషంలో సరే అక్షర్ పటేల్ అని తేల్చారు. సరే అక్షర్ పటేల్ ఓకే ఫైన్, ఎందుకంటే ఆల్రెడీ ఇండియా టీంకి కూడా వైస్ క్యాప్టెన్గా కూడా చేశాడు కాబట్టి, అంతకుముందు వేరే టీంలకు క్యాప్టెన్గా చేస్తున్నాడు కాబట్టి అక్షర్ పటేల్ ఓకే ఫైన్, అతనికి కూడా మంచి ఎక్స్పోజర్ వస్తుంది టీంలో. ఇండియా టీంలో కూడా రాబోయే రోజుల్లో చాలా ప్రధానమైన ఆల్రౌండర్లో ఒకడు అవ్వబోతున్నాడు. ఆల్రెడీ ఇప్పటికే ఎదిగాడు, ఇంకా ఎదగబోతున్నాడు. కాబట్టి అలాంటి వాడికి ఇప్పుడు ఈ క్యాప్టెన్సీ అనేది కూడా ఉపయోగపడుతుంది, అతని కెరీర్ కూడా ఉపయోగపడుతుంది. ఓకే ఫైన్, డెసిషన్ ఫైన్. దాని తర్వాత డూప్లిసిస్ని వైస్ క్యాప్టెన్గా అనౌన్స్ చేశారు. సో వైస్ క్యాప్టెన్గా కూడా డూప్లిసిస్ అనౌన్స్ చేశారంటే డూప్లిసిస్ సరే వైస్ క్యాప్టెన్గా అనౌన్స్ చేశారు కాబట్టి ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ ఆడతాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. సరే వీళ్ళ 11 ఎలాగ ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. తర్వాత వీళ్ళ ఫైనల్ 11 ఎలా ఉండే అవకాశం ఉంది చూసిన తర్వాత, ఆ తర్వాత వీళ్ళ బెంచ్ ఎలా ఉందనేది చూద్దాం. సో ఓపెనింగ్ ఫ్యాబ్ డూప్లిసిస్ వస్తాడు. తర్వాత అభిషేక్ పోరెల్ ఓపెనింగ్ వచ్చే అవకాశం ఉంది. ఫ్యాబ్ డూప్లిసిస్ కన్నా కూడా ఫ్రేజర్ మెర్గుక్ వస్తాడు ఓపెనింగ్కి, ఎందుకంటే డూప్లిసిస్ తర్వాత వచ్చే అవకాశం ఉంది. మెర్గుక్ ఇంతకు ముందు కూడా లాస్ట్ సీజన్ చాలా బాగా ఆడాడు. సడన్గా మధ్యలో వచ్చాడు, డేవిడ్ వార్నర్ ప్లేస్లో వచ్చి మెరుపులు మెరిపించాడు. భలే ప్లేయర్ రా అనిపించాడు. కాకపోతే తర్వాత నుంచి మరి అతని రికార్డ్ ఏమన్నా ఉందా అంటే అతని రికార్డ్ ఎక్కడ కనిపించట్లేదు. ఆస్ట్రేలియా టీంలోనూ కనిపించట్లేదు, వేరే ఫ్రాంచైజీలో ఆడినప్పుడు అంటే వేరే దేశాల్లో కూడా ఆడినప్పుడు కనిపించట్లేదు. మరి ఇతని ఫామ్ ఏదైతే ఉందో అది కొంచెం డౌట్గా ఉంది. మరి లాస్ట్ టైం లాగా ఆడతాడా చూడాలి. సో ఓపెనింగ్ వచ్చి ఫ్రేజర్ మెర్గుక్ను అభిషేక్ పోరెల్ ఆడే అవకాశం ఉంది. అభిషేక్ పోరెల్ వికెట్ కీపింగ్ కూడా చేస్తాడు బహుశా. అంటే ఇద్దరున్నారు, పోరెల్ వికెట్ కీపింగ్ చేసే అవకాశం ఉంది, కేఎల్ రాహుల్ కూడా చేస్తాడు. మరి ఇద్దరు ఎవరు చేస్తారో చూడాలి. దాని తర్వాత డూప్లిసిస్ 1 డౌన్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత నెక్స్ట్ 2nd డౌను అక్షర్ పటేల్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అక్షర్ పటేల్ టాప్ ఆర్డర్లో ఇండియా టీంలోనే టాప్ ఆర్డర్లోకి వచ్చేసాడు ఆల్మోస్ట్. సో ఇంతకుముందు 7, 8 అక్కడ ఇండియా టీంకి ఆడేవాడు కాస్త ఇప్పుడు 5వ ప్లేస్లో ఆడుతున్నాడు. కానీ ఇక్కడ మాత్రం 4వ ప్లేస్లోనే ఆడటానికి అవకాశం అయితే ఉంది. చూడాలి ఏం జరుగుతుందో.
అక్షర్ పటేల్ తర్వాత కేఎల్ రాహుల్ ఇప్పుడు లేటెస్ట్గా మంచి ఫామ్లో ఉన్నాడు. ఇండియాకి కూడా చాలా మంచి విజయాలు అందించడంలో, ఛాంపియన్స్ ట్రోఫీని అందించడంలో అక్షర్ పటేల్ ఎంత ప్రాధాన్యత ఉందో కేఎల్ రాహుల్ కూడా అంత ప్రాధాన్యత ఉంది. ఫినిషింగ్లు 2 మ్యాచ్లు ఫినిషింగ్లు చేశాడు. సో కేఎల్ రాహుల్ మంచి ఫినిషింగ్లు ఇండియా టీంకి అలా ఇచ్చాడో మరి ఈ టీంకి అలా ఇస్తాడా ఏంటి అనేది చూడాలి. అందులో ఇప్పుడు క్యాప్టెన్సీ టెన్షన్ ఒకటి లేదు కాబట్టి ఫ్రీగా ఆడడానికి అవకాశం ఉంది కేఎల్ రాహుల్కి. కేఎల్ రాహుల్ తర్వాత స్టబ్స్, సౌత్ ఆఫ్రికా స్టబ్స్ లాస్ట్ టైం చాలా బాగా మంచి సీజన్ ఆడాడు. మరి ఈ సీజన్లో ఎలా ఆడతాడు చూడాలి. స్టబ్స్ కనుక కీలకంగా ఆడితే కనుక చాలా మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం అశుతోష్ శర్మ ఇంతకుముందు పంజాబ్ టీంకి చాలా లాస్ట్ సీజన్లో చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఈసారి ఈ టీంకి వచ్చాడు ఢిల్లీకి. సో అశుతోష్ శర్మ ఇతను కూడా మంచి సిక్సర్లు కొట్టగలిగిన బ్యాట్స్మెన్, అలాగే మంచి ఫినిషింగ్ ఇవ్వగలిగిన బ్యాట్స్మెన్. అశుతోష్ శర్మ తర్వాత సమీర్ రిజ్వీ కూడా ఫినిషర్గానే అతనికి మంచి పేరుంది, సిక్సర్లు కొడతాడని పేరుంది. అయితే పెద్దగా ఆడాడా అంటే లాస్ట్ సీజన్ కూడా గొప్పగా ఆడింది అయితే లేదు. మరి తన టాలెంట్ని ఈ సీజన్లో అన్నా చూపించుకుని తన సిక్సర్లు కొట్టే టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని చూపించి మంచి ఫినిషింగ్లు కనుక ఇవ్వగలుగుతాడా ఢిల్లీ క్యాపిటల్స్ అనేది చూడాలి. సమీర్ రిజ్వీ తర్వాత మిచెల్ స్టార్క్, ఆస్ట్రేలియా స్టారు, ఫాస్ట్ బౌలరు, మంచి బ్యాటింగ్ కూడా చేయగలిగిన, ఫినిషింగ్ చేయగలిగిన బ్యాటింగ్ టాలెంట్ కూడా ఉంది స్టార్క్కి. సో స్టార్క్ తర్వాత కుల్దీప్ యాదవ్ తెలిసిన వాళ్ళకి ఇండియాకి అద్భుతమైన స్పిన్నరు. తర్వాత ముఖేష్ కుమార్ కూడా ఇండియా టీంలో ఆడాడు గతంలో, కానీ ఇప్పుడు ఆ ఇండియా టీంలో ప్లేస్ అయితే చాలా కష్టంగా కనబడుతుంది. ఎందుకంటే హర్షిత్ రాణా వచ్చేసిన తర్వాత అసలు మిగతా వాళ్ళకి ప్లేస్ ఏంటి అనేది ఒకటి డౌట్. సో ఇంకా చాలామంది టాలెంటెడ్ ప్లేయర్స్కి, ఫాస్ట్ బౌలర్లకి అవకాశం రావట్లేదు. మరి ముఖేష్ కుమార్కి మళ్ళీ ఇంకోసారి అవకాశం వస్తుందంటే డౌట్. ఎనీవే ఇండియాకి కూడా ఆడాడు కాబట్టి ఇతను కూడా మంచి బౌలర్ కింద మనం లెక్కేసుకోవాలి. తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ కింద నటరాజన్ వచ్చే అవకాశం. ఎస్ఆర్హెచ్కి ఎన్నో మ్యాచ్లు ఆడిన నట్టు, యార్కర్లు వేసే నట్టు ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్కి వచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్కి ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రతి మ్యాచ్ ఖచ్చితంగా ఆడతాడు. సో నట్టు ఆఖరిగా ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఈ టీంలో చూస్తే ఫాస్ట్ బౌలర్లు ఎవరెవరు ఉన్నారు అంటే నటరాజన్ ఉన్నాడు, ముఖేష్ కుమార్ ఉన్నాడు, తర్వాత మిచెల్ స్టార్క్, తర్వాత మిచెల్ స్టార్క్, ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. మరి ఫాస్ట్ బౌలర్లు ముగ్గురే కనబడుతున్నారు, కానీ ఇది సరిపోదు. ఇప్పుడు మరి స్పిన్నర్లు ఎవరున్నారంటే అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఇండియా టీంకి ఆడే స్టార్లు వీళ్ళిద్దరు. ఈ ఇద్దరు కూడా ఈ టీంలో ఆడుతున్నారు. సో ఈ జోడీ అనేది చాలా మ్యాచ్లకి వాళ్ళ టాలెంట్ చూపించే అవకాశం ఉంది. చాలామందిని చాలా టీములను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అయితే వీళ్ళిద్దరు కాకుండా ఇంకెవరు ఉన్నారా అంటే ఏదో స్టబ్స్ తోటి వేయించుకోవాలి. ఇంక ఇంకా అంతకుమించి కనిపించట్లేదు సార్. ఇంకా ఆ తర్వాత మిగతా ఎవరన్నా వేసినా కూడా అంతంత మాత్రమే. సో బౌలింగ్ విషయంలో ఈ టీం ఎంతవరకు ఉందంటే మిచెల్ స్టార్క్ మీద, ఫాస్ట్ బౌలింగ్లో మిచెల్ స్టార్క్ మీద, నట్టు మీద ఆధారపడాలి. సరే ముఖేష్ కుమార్ ఓకే, కుల్దీప్ యాదవ్ అలాగే అక్షర్ పటేల్ మీద స్పిన్. కాబట్టి వీళ్ళల్లో ఒక ఫాస్ట్ బౌలర్ని కానీ లేదంటే ఇంకొక స్పిన్నర్ని కానీ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ పిచ్ కండిషన్ బట్టి స్పిన్ తిరిగే పిచ్ అయితే కనుక ఒక స్పిన్నర్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎక్స్ట్రాగా. అవసరమైతే ఒక బ్యాట్స్మెన్ని మార్చేసుకోవచ్చు. ఏముంది, సమీర్ రిజ్వీ ఉన్నాడు కదా, సమీర్ రిజ్వీని ఏమన్నా తప్పించి కొంచెం బ్యాటింగ్ చేయగలిగిన స్పిన్నర్ని, అంటే స్పిన్ ఆల్రౌండర్ని లేదంటే ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ని ఇద్దరిని ఎవరో ఒకరిని తీసుకుంటే కనుక సమీర్ రిజ్వీని తీసేసినా కూడా పెద్ద ఇబ్బంది లేదు ఈ టీంలో. సో బ్యాటింగ్ అయితే బాగానే ఉంది, కానీ బౌలింగ్ వచ్చేసరికి చిన్న చిన్న ఇబ్బందులు కనబడుతున్నాయి. సరే ఇప్పుడు బెంచ్ ఎలా ఉందనేది చూద్దాం. కరుణ్ నాయర్ ఉన్నాడు. కరుణ్ నాయర్ లేటెస్ట్ సెన్సేషన్. చాలా మనకి టెస్టుల్లో 300 చేసి 300 రావడం 300 చేసి పెద్ద సెన్సేషన్ చేసిన కరుణ్ నాయర్ ఆ తర్వాత నెమ్మదిగా వెనక్కి వెళ్ళిపోయాడు. అసలు టీంలో ఛాన్సే లేని పరిస్థితికి వెళ్ళిపోయాడు. మళ్ళీ లేటెస్ట్గా వరుస పెట్టి సెంచరీలు చేస్తున్నాడు. అది అన్ని రకాల ఫార్మేట్లోనూ చేస్తున్నాడు. సో అలాంటి కరుణ్ నాయర్, ఫుల్ ఫామ్లో ఉన్న కరుణ్ నాయర్ ఉన్నాడు. కానీ కరుణ్ నాయర్ కొంచెం స్లోగా స్టార్ట్ చేసే బ్యాట్స్మెన్ కాబట్టి అసలు ప్లేసే ఎక్కడ కనిపించట్లా.
ఎందుకంటే ఇంత స్లోగా ఆడి అంత సమయం ఈ 2020 మ్యాచ్లో ఉండదు కాబట్టి కరుణ్ నాయర్కి ఛాన్స్ ఉంటుందా ఉండదా డౌటు. సో అతని తర్వాత దేవన్ ఫెరేరా, తర్వాత అంజుమ్ మండల్, తర్వాత మన్వంత్ కుమార్, తర్వాత టి విజయ్. ఇందాక నేను ఒక మాట చెప్పాను, ఏదంటే స్పిన్ తిరిగే పిచ్చిల్లో అయితే స్పిన్ ఆల్రౌండర్ని పెట్టుకోవాలి, ఒక స్పిన్ ఆల్రౌండర్ని రిజ్వీ స్థానంలో, లేదా ఫాస్ట్ బౌలింగ్ పిచ్ అయితే కనుక అప్పుడు ఒక ఫాస్ట్ బౌలర్ని పెట్టుకోవాలి. ఈ టి విజయ్ ఖచ్చితంగా ఇతను స్పిన్ ఆల్రౌండర్గా ఉపయోగపడతారు. ఇతను గురించి చెప్పాలంటే ఇతను ఆంధ్రవాడు, మన తెలుగువాడు, మంచి టాలెంట్ ఉన్న ఆఫ్ స్పిన్ ఆల్రౌండర్. ఆఫ్ స్పిన్ వేయగలడు, అలా అట్ ది సేమ్ టైం మంచి బ్యాటింగ్ కూడా చేయగలడు. సో ఈ త్రిపురాన విజయ్, టి విజయ్ అంటే త్రిపురాన విజయ్, ఏపీకి సంబంధించి తెలుగు కుర్రాడికి కనుక అవకాశం ఇస్తే స్పిన్ కనుక తిరిగే పిచ్చిల్లో కేవలం అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ మీద ఆధారపడకుండా, ఏదో మధ్యలో వేసే పార్ట్ టైం స్పిన్నర్ స్టబ్స్ మీద ఆధారపడకుండా ఈ త్రిపురాన విజయ్ని కనుక పెట్టుకుంటే కనుక ఒక మంచి ఆప్షన్ అవుతుంది. స్పిన్ ఆల్రౌండర్గా మంచిగా ఉపయోగపడతారు. కానీ ఛాన్స్ ఇస్తారా ఇవ్వరా ఇది డౌట్. చూద్దాం ఏం జరుగుతుందో. తర్వాత దర్శన్ నల్కండే ఉన్నాడు, దుష్యంత చమీరా ఉన్నాడు, మోహిత్ శర్మ ఉన్నాడు. మోహిత్ శర్మ మళ్ళీ మంచి ఫాస్ట్ బౌలర్, అంటే బాగా స్పీడ్ వేస్తాడని కాదు, స్లో మీడియం ఫాస్ట్ వేసే మోహిత్ శర్మ ఈ 2020లో మోస్ట్ సక్సెస్ఫుల్ బౌలర్లో, ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ బౌలర్లో ఒకడు. సో అందువల్ల ఎక్కడన్నా ఫాస్ట్ బౌలింగ్ పిచ్ ఉందంటే కనుక ఇందాక నేను చెప్పినట్టు ఆ సమీర్ రిజ్వీ ప్లేస్లో కనుక మోహిత్ శర్మని పెట్టుకుని ఒక బౌలర్, అంటే మోహిత్ శర్మ బ్యాటింగ్ చేయగలడని కాదు, కేవలం బౌలర్గా ఇంకొక ఆప్షన్ తీసుకోవాలనుకుంటే కనుక బెస్ట్ ఆప్షన్ మోహిత్ శర్మ అవుతాడు. సో అలాంటి మోహిత్ శర్మ వీళ్ళకి ఉన్నాడు. దాని తర్వాత మాధవ్ తివారీ, తర్వాత విప్రాజ్ నిగమ్ అని వీళ్ళు ఉన్నారు. సో వీళ్ళకి ఏమన్నా పెద్దగా ఆప్షన్స్ ఉన్నాయంటే పెద్దగా ఆప్షన్స్ ఏం కనిపించట్లేదు. అందరూ చచ్చినట్టు ఆడాల్సిందే, ఎందుకంటే మిగతా వాళ్ళు ఎలా ఆడతారో తెలియని వాళ్ళు ఉన్నారు. సో అందువల్ల ఒక్క త్రిపురాన విజయ్ అతను ఒక ఆప్షను, లేదంటే కనుక మోహిత్ శర్మ ఒక ఆప్షను. వీళ్ళిద్దరిని ఆప్షన్గా పెట్టుకుని ఏదైతే ఇందాక మనం 11 అనుకున్నామో ఇంపాక్ట్ ప్లేయర్ నట్టుతో కలిపి ఆ 11 ఎక్కువ మ్యాచ్లు ఆడే అవకాశం ఉంది. ఎక్కడన్నా విజయ్కి కానీ మోహిత్ శర్మకి కానీ అవకాశం వస్తే అది కూడా మంచి ఆప్షనే అవుతుంది. సో వీటిల్లో ఏది జరుగుతుంది ఏంటి అనేది చూద్దాం. ఈ టీం తోటి ముందుగా అక్షర్ పటేల్ తన టాలెంట్ని ప్రూవ్ చేసుకోగలడా, తన క్యాప్టెన్సీని ప్రూవ్ చేసుకోగలడా, ఢిల్లీని శ్రేయస్ అయ్యర్ లాగా కనీసం ఫైనల్కి తీసుకెళ్ళకపోయినా కూడా అట్లీస్ట్ ఫస్ట్ నాకౌట్లు దాటిచ్చి నాకౌట్ స్టేజ్కి తీసుకెళ్ళి నాకౌట్ దశ నుంచి ఇంకా ముందుకు తీసుకెళ్ళగలడా అనేది చూద్దాం. ఢిల్లీ క్యాపిటల్స్ రాబోయే రోజుల్లో ఏ విధంగా పెర్ఫామ్ చేస్తుంది అనేది చూద్దాం. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్ ది సేమ్ టైం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ఈ ఐపీఎల్కి సంబంధించిన ప్రతి మ్యాచ్కి ప్రివ్యూలు, రివ్యూలు 2 వస్తుంటాయి కాబట్టి ఇమీడియట్గా మన వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.